తెచ్చుకునే ధోలుబీతో ఆరంభిస్తుంది. ఉద్యమన సూర్యుడు నుండి అస్తమన సూర్యుడు దాకా కృప యొక్క కథ కేవలం ఆరంభించింది. పూర్ణమైన వల్ల కోసం కాడు, బలిష్ట వరుల కోసం కాడు, కని అలసి ఉన్న వలల కోసం. అవి ఎవరి వైపునకే అయినా ఆయన సింహాసనాన్ని వడలాసి ధూళివేల మగువను నదిచాడు. నాదు ఖర్ణి తెమ్మందుకొండాడు, నా భోజన్ని తీయగసాడు. ప్రతి సూర్యోదయంలో సంగతి చెబుతుంది ప్రేమ, ఆలసి కళ్ళలో గంభీరంగా చూస్తుంది. నా జీసస్ నన్ను ప్రేమిస్తేదో నాకు తెలుసు. అవును, ఆయన నన్ను ప్రేమిస్తాడు. కృషి మీద ఉన్న రక్తం నా కథ. నా జీసస్ నన్ను ప్రేమిస్తాడో నాకు తెలుసు. అవును, ఆయన నన్ను ప్రేమిస్తాడు. తూని గడ్డ ఆయన నా యశస్సును పట్టుతుంది. అప్పుడు నిందన భాషగా ఉండేడి నా గొప్ప సిక్కేనా. ఆయన నా నిజమైన పేరు చెప్పి ప్రతి సిక్కెను విడిపించడు. ఎత్తి పర్వతం కూడా ఎక్కువ ఎదులేదు, లొప్పి కొండ కూడా ఎక్కువ లొప్పులేదు. ఆయన వక్తనమ్ముకే దానిని ఆయా సదా ఫలిస్తదు. జబిలి గలిగొస్తుంటే మరిన విశ్వాసం పట్లగా ఉంటుంది. ఆయన సమాధానం గొంతులు పెడుదదు, నిలువే తాని పిలుస్తదు. నా భూతకాలం క్షమించబడింది, నా భవిష్యత్తు ప్రకాశమయంగా ఉంది. ఆయన నా ఉఠ నక్షత్రం, నా మార్గదర్శక దీపం. ఓ నా జీసస్ నన్ను ప్రేమించదో నాకు తెలుసు. అవును, ఆయన నన్ను ప్రేమిస్తాడు. కృషి మీద ఉన్న రక్తం నా కథ. నా జీసస్ నన్ను ప్రేమిస్తాడు నాకు తెలుసు. అవును, ఆయన నన్ను ప్రేమిస్తాడు. తూని గడ్డ ఆయన యశస్సును పట్టుతుంది. ఎవడు వీంచగలడు? ఎక్కడినా ఉన్న ఏమీ లేదు. భూమి మీద ఉన్న ఏ బలం కూడా ఏ ప్రేమని అలయించగలదు. నా తప్పు కడు, నా సందేహం కదు. ఆయన ప్రేమ నన్ను ముద్ర వేస్తుంది. బయట లోపల కవున పిడపదిన వల్లు దానిని ధైర్యంగా మరియ నిశ్చయంగా చెప్పలి. ఇది నిరంతరం ప్రేమ నన్ను కప్పుకుంది. ప్రజలకి తెలియంది ఇది ఒక నది శాశ్వతంగా ప్రవహిస్తుంది. పపుల ప్రార్థన నుండి
నిస్తా